నెల్లూరు రూరల్ కార్యాలయం నందు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు 26వ వార్డుకు సంబంధించిన నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వార్డులో 303 శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని, 60 రోజుల్లో పూర్తి చేస్తామని, అప్పటికే 85% పూర్తి చేస్తున్నట్లుగా మరి 15% కూడా త్వరలో పనులన్నీ పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, భానుశ్రీ, శంషుద్దీన్, షాబీర్ ఖాన్, రాజా నాయుడు, పెంచలయ్య నాయుడు తదితరులు వార్డ్ క్లస్టర్స్ ఇన్ఛార్జీలు పాల్గొని ఘనంగా సమావేశాన్ని చేపట్టారు. నిలబడితే మీ అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో ఈరోజు 35,000 మెజార్టీతో కని వెనిగిన రీతిలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మన మీద గత 2 సార్ల కన్నా కూడా అతి పెద్ద మెజార్టీ ఇచ్చి మరింత బాధ్యత పెంచారు. ఆ బాధ్యతే ఈరోజు ఈ 26 డివిజన్లో కూడా మీ అందరితో మాట్లాడి మీ సమక్షంలో మీరిచ్చిన ప్రజల ప్రాధాన్యత మీకు తెలిపితే మీరు తెలిపితే దాని ద్వారా వచ్చిన వర్కులే ఈరోజు 26 డివిజన్లో కూడా మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 23 డివిజన్ సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ అందరితో మాట్లాడి ముఖ్య నాయకులతో ఒక రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే మనం సిద్ధం చేశాం. దయచేసి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఫ్లెక్స్లు కానీ, శాలువాలు కానీ, బొకేలు కానీ అవి ఏవి కూడా ఆ రోజు మొహమాట పెట్టస్తున్నా మీరు దయచేసి ఒకటి మీకు అందరికి కూడా పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కడు కూడా బొకే కానీ, శాలువా కానీ, ఫ్లెక్స్ కానీ ఆ ప్రాంతాల్లో కట్టకుండా ఈ ఫ్లెక్స్లు, బొకేలు, శాలువాలు ఇచ్చే అంత ప్రాధాన్యత కన్నా కూడా స్థానికంగా మీ పరిధిలో ఉన్న ఆ వీధిలో జరుగుతున్న, లేకుంటే అక్కడ జరుగుతున్న ఆ పనిని స్థానికంగా ఉన్న ఆ 10 ఇళ్ళు, 20 ఇళ్ళు, 30 ఇళ్ళు దాంట్లో నుంచి ఎంతమంది ప్రజలను మీరు తీసుకొస్తే మనకు అంత గౌరవం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఎమ్మెల్యే గారిని కానీ పెరుగుతుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ 26 డివిజన్లకు సంబంధించి 26 కోట్లే ఈ పనులు పూర్తయిన తర్వాత మిగతాయి కూడా అన్ని కూడా మా దగ్గర అన్ని కూడా తీసుకుంటున్నాం. దానికి కొంచెం టైం తీసుకొని కూడా చేస్తాం. ఏదైతే మనం వర్కౌట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా టెండర్లు పిలుచున్నారు. ఇవన్నీ కూడా 3వ తారీఖు కూడా ఇప్పటికే 27వ తారీఖు కొన్ని అయిపోయినాయి, 1వ తారీఖు కొన్ని అయిపోయినాయి, 3వ తారీఖు కూడా కొన్ని అవుతాయి. 3వ తారీఖు అయిన తర్వాత ఒక 2-3 డేస్లో వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్తో కూడా మీటింగ్ పెట్టి అవన్నీ కూడా అగ్రిమెంట్లు పూర్తి చేసి 9వ తారీఖు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నాం. వారితో కూడా ఎవరెవరైతే కాంట్రాక్టులు వేశారో వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం 5వ తారీఖులో పెట్టుకొని మీతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏం అంగం లేకుండా జస్ట్ ఒక చిన్న పిట్టు తీసి అక్షంతలు పెట్టి స్థానిక ప్రజల చేత ఎన్ని చేయించి కూడా ఈ కార్యక్రమం, ఎందుకంటే దాదాపు 54-51 అంటే ఉదయం 6:30 మొదలుపెట్టి 10 అవుతా ఉందని మీరు కూడా అర్థం చేసుకొని ఎక్కడికక్కడ ఆ స్థానిక ప్రజల్ని మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమందిని మీరు ఇన్వాల్వ్ చేస్తేనే మనం తీసుకున్న ఈ కార్యక్రమానికి మంచి పేరు వస్తుంది, మంచి ప్రాధాన్యత వస్తుంది, ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది, పార్టీకి కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ మీరు అందరూ కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సంబంధించి 9వ తారీఖు ఉదయం 6:30 నుంచి ఈ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, నా శ్రేయభిలాషులు అందరితో ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒకే రోజు 105 శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకి ఈ నెల 9వ తారీఖున శ్రీకారం చుట్టబోతుంది. 9వ తారీఖు 105 శంకుస్థాపనలు, అదేవిధంగా 11వ తారీఖు 54, 12వ తారీఖు 22, మళ్ళీ 13వ తారీఖు 54, అదేవిధంగా 15వ తారీఖు 54, 16వ తారీఖు 54, మొత్తం అన్ని కలగలిపితే 303 శంకుస్థాపనలు వారం రోజులు. అయితే ఈ శంకుస్థాపనలు చేసామా, ఏదో టెంకాయ కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. మీకు తెలుసు, టెంకాయ కొట్టామంటే
శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే, చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే. అందుకే ఏదైతే ఈ నెల 9వ తారీఖు నుంచి మనం 16వ తారీఖు దాకా 303 శంకుస్థాపనలు చేసుకోబోతున్నాము. ఆ 303 పనులు కూడా అక్షరాల 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అదే 60 రోజుల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా తీసుకుంటామని చెప్పిన మాట ఇస్తున్నాను. ఈరోజు గత ఎన్నికల వేళ 1,000 కోట్ల కోటీశ్వరుడితో మన ఎన్నిక జరిగిన ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మానసికంగా వేధించినా డబ్బు ఏదైతే కుమ్మరించినా మీ అందరి కష్టంతో మీ అందరి సహకారంతో దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి చరిత్ర సృష్టించే ఒక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఎన్నికవుతుంది. ఆ ఎన్నికల వేళ నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా తమ్ముడు కానీ, లేదా పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో. మన పార్టీ నాయకులు, మన పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ కల్పించినటువంటి ఆ యొక్క హామీలు ఈ 303 శంకుస్థాపనలతో అక్షరాల 85% పూర్తి కాబోతున్నాయని చెప్పని కూడా మీ అందరూ ముందు మాట చెప్తాను. ఆ మిగతా 15% పనులు కూడా మరో 2 నెలల్లో, అంటే ఇవి ప్రారంభోత్సవాలకు వచ్చేటప్పటికి ఆ పని కూడా చేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఎన్నికల వేళ ఈ హామీలు ఇచ్చాం, ఈ హామీలు ఏడాది గడవక ముందే నెరవేర్చి చూపించాం అని సైకంగా ఆంధ్ర రాష్ట్రానికి అప్పిచ్చేవాడు కూడా లేని పరిస్థితి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చింది.